కాకినాడలో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారుల బృందం కొరడా జులిపించింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై చర్యలు తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పర్మిట్, ట్యాక్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించి బస్సులను విస్తృతంగా తనిఖీలు చేశారు అధికారులు. నిబంధనలు గాలి వదిలేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. అలాగే నేషనల్ పర్మిట్ ఉన్న 2 డ్రైవర్లు తప్పనిసరిగా బస్సులో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు నిబంధనలు పాటించని 13 బస్సులను గుర్తించి కేసులను నమోదు చేశారు. సరిగా ఫిట్నెస్ లేని బస్సులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడుల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు శ్రీకాంత్ బాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. మా కొలీగు సాయిబాబు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. హరినాథ్ రెడ్డి గారు, నాగేంద్ర బాబు గారు, ఏఎంవిఐ నాగేంద్ర బాబు, ఎంవిఐ హరినాథ్ రెడ్డి గారు అందరూ కలిసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ మీద సర్ప్రైజ్ చెకింగ్ లో భాగంగా ఈరోజు టీసీ గారి ఆదేశాల అనుసారం, డిటిసి గారు ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము ఈరోజు ప్రైవేట్ బస్సుల మీద సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగిందండి. 30 బస్సుల పైన మన కాకినాడ స్టార్టింగ్ పాయింట్, కాకినాడ టు బెంగళూరు, కాకినాడ టు హైదరాబాద్ వెళ్లే బస్సెస్ ని చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా 13 బస్సెస్ వరకు కేసులు బుక్ చేయడం జరిగింది. ప్రతి బస్సులో 2 నేషనల్ పర్మిట్ బస్సులు కాబట్టి ప్రతి బస్సులోనూ 2 డ్రైవర్లు ఉన్నారా లేదా చెక్ చేయడం, అదే విధంగా ట్యాక్స్లు కట్టే ఉన్నాయా, ఫిట్నెస్లు ఉన్నాయా, పర్మిట్లు, నేషనల్ పర్మిట్లు అన్ని ట్యాక్స్ కట్టేసి ఉన్నాయా లేదా చెక్ చేయడం జరుగుతుందండి. పాసింజర్స్ కి తగిన సదుపాయాలు బస్సులో ఉన్నాయా లేవా, బస్సు యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి మొత్తం చెక్ చేస్తున్నాము. అలాంటి ఏదైనా వైలేషన్స్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా కేసెస్ బుక్ చేసి బస్సెస్ సీజ్ చేసి ఆర్టీసీ డిపోలో పెట్టడం జరుగుతుందండి. ఆకస్మికంగా దాడులు చేస్తే చెక్ చేస్తున్నామన్న సంగతికి ఆల్రెడీ బస్సు ఆపరేటర్స్ ప్రిపేర్ అవ్వకుండా ఉంటారని చెప్పి సర్ప్రైజ్ చెకింగ్ చేసినప్పుడే వైలేటర్స్ అనేది మనకి దొరకడం జరుగుతుందండి. ఆ ఉద్దేశంతోనే మన ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశంతో డిటిసి శ్రీధర్ గారు ఆదేశాల ప్రకారం మేము కాకినాడ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు చేస్తున్నామండి. మా టీం అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తామండి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఈ స్పెషల్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేశారు.